ప్రభువు దివ్య నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగు ధ్యానంలో కొన్ని జీవిత సత్యాల్ని, ఆత్మీయ సత్యాల్ని మనము తలంచుకుంటూ మరి ఒక భక్తుని యొక్క ఈమెయిల్ ద్వారా అందుకున్నటువంటి విలువైన సందేశంలో వాగ్దానము, దేవుని సంపూర్ణ ఆలోచన ఒక భాగం, రెండో భాగంగా మరి ఎఫెసీ పత్రికలో దేవుని జ్ఞానం, ఈ రెండు అంశాలని మీకు వివరించడానికి నేను ఆశిస్తున్నానండి. మరి మొదటిగా మరి బంగారు పరిగను ఆలోచించుకుందాం. మరి బంగారు పరిగ ఆలోచించేటప్పుడు నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, దేవుని యొక్క పాదాల విలువ అని. ఆ రకంగా చూసుకుంటే దేవుని పాదాల యొక్క ఉనికి బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో చెప్తూ ఒకటి వారు క్రీస్తు పాదాలు పొడిచారు కదా, కీర్తనలు 22:16. అది బాధ కలిగించింది, ప్రభు మన కొరకు బాధపడ్డాడు. అది రెండవది, కుంటివారు గుడ్డివారు బాగుపడ్డప్పుడు వాళ్ళ స్వస్థత, వాళ్ళు ఏం పొందారు, ఆ పాదాల దగ్గర కూర్చుని స్వస్థత పొందారు, వారి హీలింగ్ పొందారు. మూడు, అపవిత్రాత్మ కూతురు పడితే తల్లి వచ్చి పాదాలు పట్టుకుంది, అది నిరీక్షణ, హోప్ ఇస్తుంది, ఒక్కొక్క వాల్యూ అన్నమాట. తర్వాత మరియ పాదాల దగ్గర మరి నేర్చుకుంది కదా, అది టీచింగ్, బోధ. ఐదవది, పాదాలు పునరుద్ధానం తర్వాత చూడమన్నప్పుడు చేతులు అని చూపించారు కదా, అది ఆదరణ. ఆదరణ లూకా 24:39. మరి మరియ తల వెంట్రుకలు తుడిచి అది అత్తరుతో, అదేమో సేవ. మరి ఏడేమో పునరుద్ధానంలో స్త్రీలు పాదాలు మరి ఆరాధించారు. మరి క్షమాపణ పొందినప్పుడు కృప కనిపిస్తుంది. తర్వాత మరి సదాదయ్యము పాదాల దగ్గర కూర్చున్నప్పుడు విశ్రాంతి దొరికింది. చివరికి ఆయన పాదాల దగ్గర విజయం దొరుకుద్ది. మరి మొత్తం మీద మనకి ఆయన బాధలు జ్ఞాపకం చేసుకుంటాం. హీలింగ్ గల ఇచ్చే దేవుడు, నిరీక్షణ ఇచ్చే దేవుడు, బోధించే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు. ఆయన పాదాల దగ్గర లభించే సేవ, దృక్పథం, ఆరాధన, కృప, మరి విశ్రాంతి, విజయం, ఈ రకంగా మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఆయనే నేను అనేక తలంపుల్ని మరి పుస్తకంలో నేను వాగ్దానాలన్నీ ఇవన్నీ కూడా ఒక మంచి పుస్తకంలో సమకూర్చాను, దానిలో తీసే నేను మీకు చెప్తున్నాను. ప్రార్థన అనేది దేవుని మనసు మార్చుటకు నిర్దేశించింది కాదు, కానీ దేవుడే మన దృక్పథాన్ని మార్చాలి. మన సమస్యను దేవునితో చెప్పుకుంటే మారుస్తాడు. మన గుండె గాయాలను సరిచేయమని కోరాలి. మన మానసిక గాయాలు మార్చమని అడగాలి. భయాలు దిగుళ్ళు తొలగించి నెమ్మది ఇమ్మని సదా ప్రార్థించాలి. రోజంతటిలో ఏదన్నా కలుషితమైన బలహీనతలుంటే సరిచేయమని అడగాలి. 3 శక్తివంతమైన అలవాట్లు జీవితాన్ని సఫలం చేస్తాయి. ఇతరులు విమర్శించుటకు బదులు వారిని ప్రోత్సహించాలి. తీర్పు తీర్చుటకు బదులుగా అర్థం చేసుకుని సహనం వహించాలి. మరి కనిపెట్టి మరి కాలయాపన చేసే బదులు మరి సత్కార్యాలు తలపెట్టి చేయాలి. మరి నిర్లిప్తత ఉండరాదు. కానీ నువ్వు ఏది కోరుకుంటే దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. యోగ్యంగా అడిగి సమస్తం పొంది అభివృద్ధి పొంది ఫలించాలని దేవుని ఆశ. సముద్రంలో నీరెంతుందో శాస్త్రవేత్తలు కొలవలేరు. సముద్రపు ఒడ్డున ఇసుక ఎంత ఉందో తత్వవేత్తలు తోచలేరు. వారిని అక్కడ ఉంచిన దేవుడు ఎంతటి వాడో మరి మత ఛాందసవాదులు గ్రహించలేరు. ఎవరిని ప్రేమించినా ఆశించినంత ప్రేమ దొరకదు. యేసయ్యను ప్రేమిస్తే ఊహించిన అద్భుతమైన నిత్య ప్రేమ దొరుకుతుంది. కృప అనేది దేవుడు మనకు అనుభవం, అర్హత లేకపోయినా ఇచ్చేది. మనము చెడు లక్షణాల కలవారమైనను తప్పించేది దయ, కృప. దయ సమృద్ధిగా పొందాలంటే ఆయన కృతజ్ఞత చూపడంలోనే నిర్లక్ష్యం చేయకూడదు. నిపుణత కలిగిన పనివారు శ్రద్ధగా పనిచేస్తూ ఆహ్లాదంగా ఆ పని స్వీకరిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పెద్ద పనిగా స్వీకరిస్తారు. ప్రపంచంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. మనసులో కలిగే పోరాటాలు బయట ప్రపంచానికి తెలియదు. మన నిట్టూర్పులు వినే దేవునికి ప్రార్థిస్తే పరిష్కారం పొందగలం. నిర్ణయం తీసుకున్నాక దారి ఎట్లున్నా గమ్యం చేరాలి. మరి శ్రమ మన ఆయుధం కావాలి. విజయం మన సొత్తు కావాలి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. బిడ్డ పుడితే తల్లికి సంతోషం, బిడ్డ పెరిగితే తండ్రికి ఆనందం, యోగుడైతే సమాజానికి సంబరం, మరణిస్తే పలువురు కన్నీరు పెట్టాలి. అదే మన జీవితం. అయితే మరి ఈ దినాన్న మరి ఈ అనుభవంలో వాగ్దానాల అనుభవాలను మనం ముందు గమనించుకొని తర్వాత విశ్వాసం గురించి మరి జ్ఞానం గురించి మనం చక్కగా నేర్చుకుందాం. ఈరోజు వాగ్దానం మాత్రమే కాదు, దేవుని సంపూర్ణ ఆలోచన, హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్,
మనకు అవసరం. చాలామంది ప్రతిరోజు ఈరోజు వాగ్దానము, ఈ వారం వాగ్దానము, ఈ సంవత్సరం వాగ్దానం వంటి వచనాలు చదివి ప్రోత్సాహం పొందుతూ ఉంటారు. దేవుని వాగ్దానాలు నిజంగా అమూల్యమైనవి. అవి విశ్వాసాన్ని బలపరుస్తాయి, నిరాశలో ఆదరిస్తాయి, కష్టాల్లో ధైర్యమిస్తాయి. అయితే క్రైస్తవ జీవితం వాగ్దానాల మీద మాత్రమే నిలబడకూడదు. బైబిల్లోని ప్రతి వాగ్దానము ఒక నిర్దిష్ట సందర్భంలో, నిర్దిష్ట వ్యక్తులకు లేదా ప్రజలకు ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ఇవ్వబడింది. ఆ సందర్భాన్ని అర్థం చేసుకోకుండా ఒక వచనాన్ని మనకు నచ్చిన విధంగా వర్తింపచేస్తే తప్పర్థాలు, తప్పుడు నిరీక్షణలు, చివరకు నిరాశ కలగవచ్చు. అందువల్ల ఈ వచనం నాకు ఏమిస్తుంది అని అడగటం కంటే ఈ భాగం ద్వారా దేవుడు ఏమి బోధిస్తున్నాడని అడగటం మంచిది. బైబిలు కేవలం ఆశీర్వాదాల మరి పుస్తకం కాదు, కానీ దేవుడు ఎవరో తెలియజేసి మన పాపాన్ని బయటపెడుతుంది. యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గాన్ని చూపుతుంది, సువార్త ప్రకటిస్తుంది, సత్యమైన సువార్త సిద్ధాంతాన్ని బోధిస్తుంది, మన తప్పులు సరిదిద్దుతుంది, నీతిలో శిక్షణ ఇస్తుంది, ప్రతి మంచి కార్యానికి మనల్ని సిద్ధపరుస్తుంది. సాతానుకు సమాధానం ఇస్తూ యేసు ప్రభు ఇలా అన్నారు: మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆయన కొన్ని మాటల వలన కాదు, కానీ ప్రతి మాట వలన అని చెప్పారు. మన శరీరానికి సమతుల ఆహారం అవసరమైనట్టే మన ఆత్మకు కూడా సంపూర్ణ వాక్యము అవసరము. అపోస్తలుడైన పౌలు సంపూర్ణ ఆలోచనలు ప్రకటించడం నేను వెనుకాడలేదు అని చెప్పాడు. అపోస్తల కార్యం 20:27. ఆయన కేవలం ఆశీర్వాదాలు, విజయాలు మాత్రమే బోధించలేదు. దేవుని పరిశుద్ధత, మనిషి పాపము, పశ్చాత్తాపము, విశ్వాసము, శిలువ, పునరుద్ధానము, సంఘము, శిష్యరికం, బాధలు, క్రీస్తు రెండవ రాక, ఇవన్నీ బోధించాడు. నేడు అనేక మంది విశ్వాసులకు వాగ్దాన వచనాలు బాగా తెలుసు, కానీ సువార్త ఏమిటో, పాపం ఎంత తీవ్రమో, దేవుని పరిశుద్ధత, పశ్చాత్తాపము, విశ్వాసము, సంఘము, శిష్యరికం వంటి బైబిల్ బోధనలపై స్పష్టత తక్కువగా ఉంటుంది. ఫలితంగా వారి విశ్వాసము దేవుని మహిమపరచడం కంటే ఆశీర్వాదాలు పొందడంలోనే కేంద్రీకృతమైపోతుంది. ఆరోగ్యకరమైన సంఘం విడివిడిగా వచనాలను మాత్రమే బోధించదు. బైబిల్లోని ప్రతి భాగాన్ని దాని సందర్భంలో సహా వరుసగా బోధిస్తుంది. దాన్ని వివరణాత్మక బోధన అంటారు. ఈ రకంగా అప్పుడు మాత్రమే విశ్వాసులు దేవుని సంపూర్ణ సంకల్పాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రతి వాగ్దానాన్ని ప్రేమిద్దాం, కానీ వాగ్దానంలో మాత్రమే సరిపెట్టుకోకుండా దేవుని సంపూర్ణ వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశిద్దాం. ఎందుకంటే మనుషుడు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అలాగే దేవుని సేవకుడు దేవుని సంపూర్ణ ఆలోచనలు ప్రకటించడంలో వెనుకాడకూడదు. ఈ రకంగా మనం మన ఆలోచన ప్రధాన అంశాన్ని పౌలు ఆలోచనలో చాలా ముఖ్యమైనది చాలాసార్లు విస్మరిస్తూ ఉంటాం. తర్వాత రెండో భాగంగా మనం ఎఫెసీ పత్రికలో ఉండే దేవుని జ్ఞానం గురించి తెలుసుకుందాం. అది పౌలు ఆలోచనలో చాలా ముఖ్యమైనది, కానీ చాలాసార్లు విస్మరించబడుతుంది. ఎఫెసీల పత్రికలో దేవుని జ్ఞానం ది విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎఫిషియన్స్. ఎఫెసీలో పత్రికలో దేవుని జ్ఞానం, విజ్డమ్ ఒక ప్రధాన అంశం. ఈ జ్ఞానము మానవ మేధస్సు కాదు, దేవుని విమోచన ప్రణాళికలో కనిపించే అనంత జ్ఞానం. 1వ పాయింట్, రక్షణ దేవుని జ్ఞానాన్ని చూపిస్తుంది. ఎఫెసీ 1:7-8 సర్వజ్ఞానమును వివేకమును కలుగచేసి అని మొదలు పెడతారు. దేవుని రక్షణ యాదృచ్ఛికంగా చేయలేదు. ఆయన జ్ఞానంతో వివేకంతో తన రక్షణ ప్రణాళిక నెరవేర్చాడు. ఈ వాక్య భాగాలన్నీ కూడా మనం చెప్పబడి అన్నీ కూడా బైబిల్ తీసి మనం చదువుకుంటే ఎఫెసీలో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం చాలా చక్కగా తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. రెండవదిగా దేవుని చిత్తాన్ని తెలియచేసిన జ్ఞానం. ఎఫెసీ 1:9 దేవుడు తన చిత్తం అనే మర్మాన్ని మనకు తెలియచేశాడు. మూడవదిగా సంఘం ద్వారా దేవునికి అనేక విధాల జ్ఞానం కలిగించాడు. ఎఫెసీ 3:10 దేవుని నానా విధమైన జ్ఞానము సంఘం ద్వారా తెలియబడుతుంది. ఇది ఎఫెసీలో అత్యంత గొప్ప ప్రశ్నలో ఒకటి. దేవుడు తన జ్ఞానాన్ని ప్రకృతి ద్వారా మాత్రమే కాదు, అద్భుతాల ద్వారా మాత్రమే కాదు, సంఘం ద్వారా కూడా ప్రకటిస్తున్నాడు. 4వ పాయింట్, ఆత్మీయ జ్ఞానం కోసం ప్రార్థన. ఎఫెసీ 1:17 పౌలు ప్రార్థించాడు, జ్ఞానమును ప్రత్యక్షపరచు ఆత్మను మీకు అనుగ్రహించు కాక. ఇది పుస్తకాల జ్ఞానం కాదు,
దేవుని లోతుగా తెలుసుకునే జ్ఞానము. తర్వాత 5వదిగా జ్ఞానంతో జీవించమన్నాడు. ఎఫ్ఎస్సి 5:15-17 జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు. జ్ఞానం అంటే సరైన జ్ఞానం, దేవుని చిత్తాన్ని గ్రహించటం. 6వదిగా మరి ఆ ఈ దేవుని చిత్తాన్ని గ్రహించడంలో సమయాన్ని సద్వినియోగం చేసి కూడా కలిసి ఉంటుంది. 6వ పాయింట్, మూర్ఖత్వం నుండి దూరంగా ఉండండి. ఎఫ్ఎస్సీలు 5:17 అవివేకులే ఉండకుడి. బైబిల్ ప్రకారం మూర్ఖత్వం అంటే దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేయడం. 7వదిగా మరి కుటుంబ జీవితంలో జ్ఞానం. ఎఫ్ఎస్సి ఇది చాలా ప్రాముఖ్యమైనది. 5:22 నుంచి మనం 6:4 కూడా చూసుకోవచ్చు. దేవుని జ్ఞానము భర్తల ప్రేమలో, భార్యల గౌరవంలో, పిల్లల విధేయతలో, తల్లిదండ్రుల శిక్షణలో కనిపిస్తుంది. మరి 8వ పాయింట్లో తర్వాత పనిలో జ్ఞానము. ఎఫ్ఎస్సి 6:5-9 వరకు మనం ఈ రెఫరెన్సెస్ తీసి చదివితే మనకి సరిగ్గా అర్థమవుతుంది. మన పని మనుషులను సంతోషపరచడానికి కాదు, ప్రభు అయిన క్రీస్తును సంతోషపరచడానికి. ఇదే నిజమైన జ్ఞానం. 9వ పాయింట్, ఆత్మీయ యుద్ధంలో జ్ఞానం. ఎఫ్ఎస్సి 6:10-18 శత్రువులు ఎవరో తెలుసుకోవడం కూడా జ్ఞానమే. మన పోరాటము మనుషులతో కాదు, మరి దుష్ట ఆత్మీయ శక్తులతో. 10వ పాయింట్, జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం. ఎఫ్ఎస్సిలో జ్ఞానము మనల్ని గొప్పవారిగా చేయదు, దేవుని మహిమ గొప్పగా చూపిస్తుంది. ఎఫ్ఎస్సిలో నిజమైన జ్ఞానము దేవుని తెలుసుకోవడం, సువార్తను అర్థం చేసుకోవడం. మరి సువార్త అర్థం చేసుకోవడం, సంఘాన్ని ప్రేమించడం, పరిశుద్ధ జీవితాన్ని గడపటం, దేవుని చిత్తంలో నడవటం. ప్రపంచ జ్ఞానం మరి దేవుని జ్ఞానానికి మరి డిఫరెంట్గా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. ప్రపంచ జ్ఞానం దేవుని జ్ఞానం. మరి స్వీయ విజయం దేవుని మహిమ, మరి స్వార్థం త్యాగ ప్రేమ, మరి అధికారము సేవ, గర్వము వినయము ఆపోజిట్స్ అనమాట. తాత్కాలికంగా ఉండే జ్ఞానము నిత్య దృష్టి. ఇది డిఫరెన్స్ అనమాట. లోకందేమో ప్రపంచ జ్ఞానం అయితే దేవుని జ్ఞానం విభిన్నంగా ఉంటుంది. స్వీయ విజయము కాకుండా దేవునికి మహిమపరిచేది ఉండాలి. తర్వాత స్వార్థంగా ఉండదు, త్యాగ ప్రేమ ఉండాలి. అధికారం ఉండకూడదు, సేవా దృక్పథం ఉండాలి. గర్వం ఉండకూడదు, వినయం ఉండాలి. తాత్కాలిక లాభం ఉండకూడదు, నిత్య దృష్టి ఉండాలి. మరి ఈ రకంగా అన్వయ ప్రశ్నలు మనం చూసుకుంటే, మరి నా నిర్ణయాలు దేవుని జ్ఞానంపై ఆధారపడి ఉన్నాయా? నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నానా? అధ్యయనం చేయడం అంటే మనం వాక్య భాగాలన్నీ దగ్గర పెట్టుకుని ఆలోచించి ధ్యానం చేయడం అండి. ఆ రకంగా నా కుటుంబ పని, సంఘ జీవనము దేవుని జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయా? నా జ్ఞానము నన్ను వినయవంతుడిగా చేస్తుందా? సువార్తతో అనుసంధానం కూడా గమనిద్దాం. సిలువ ప్రపంచ దృష్టిలో మూర్ఖత్వంగా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అదే అత్యున్నత జ్ఞానం. ఎఫ్ఎస్సి పత్రికలో దేవుని జ్ఞానం సిలువలో కనిపిస్తుంది, సంఘంలో ప్రకటింపబడుతుంది, విశ్వాసుల జీవితాల్లో ప్రతిబింబిస్తుంది. ఎంత మంచి మాట అండి. మరి ఎఫ్ఎస్సిలో పత్రికలో జ్ఞానమట మరి సిలువలో కనిపిస్తుంది, సంఘంలోనేమో ప్రకటించబడుతుంది, విశ్వాసుల జీవితాల్లో ప్రతిబింబిస్తుంది. నిజమే కదండి. మరి అది ప్రధాన సందేశం. ఎఫెసీయులు పత్రికలో దేవుని జ్ఞానమైన నిత్య విమోచన ప్రణాళికలో, యేసుక్రీస్తు శిలువలో, సంఘ నిర్మాణంలో మరియు విశ్వాసుల పరిశుద్ధ జీవితంలో ప్రత్యక్షమవుతుంది. నిజమైన జ్ఞానం దేవుని తెలుసుకుని అనే చిత్తాన్ని గ్రహించి సువార్తకు తగినట్టుగా జీవించటం. బోధకులకు ఒక ముఖ్యమైన సూత్రం. ఎఫెసీ పత్రిక ఆ ప్రకారంగా జ్ఞానం అనేది సమాచారం కాదు, తెలివితేటలు కాదు, దేవుని చిత్తం తెలుసుకుని సువార్త వెలుగులో జీవించగల ఆత్మీయ వివేకం. దేవుని చిత్తాన్ని తెలుసుకుని సువార్త వెలుగులో జీవించగల ఆత్మీయ వివేకం, అదే మనకు కావాలండి. ఈ రకంగా చిత్తం తెలుసుకుని వెలుగులో జీవించగల ఆత్మీయ వివేకం మనకి చాలా అవసరం. ఇదే పౌలు ఎఫెసీయుల విశ్వాసుల కోసం మరి ప్రార్థించినటువంటి జ్ఞానం. ఎఫెసీయుల పత్రిక 1:17-18 వరకు మరొకసారి చదువుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని తలంపులను ఈ 2 అనుభవాల్లో మనకి ఆత్మీయమైన మేలు పొందటానికి దేవుడు మనకు వివేకం అనుగ్రహించి ప్రభు మార్గంలో సాగిపోవడానికి కృపనిచ్చును గాక. ఆమేన్.